సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలంలోని ఇసుకపాలెం, తాడిపత్రిపాలెం, ఏదగాలి, పూడిపత్రిలో అకాల వర్షానికి తడిసిన ధాన్యం రాశులను పరిశీలించిన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని అధికారులతో మాట్లాడి రైతులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తానని అన్నారు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. వదిలే ఈ పట్ట కూడా దిగని నిద్రలేసి యారాలు కూడా తీసుకున్నాయి నీళ్ళు. ఇదే విధంగా 3 ప్లేసులు
రండి ఈ పక్క రండి. పంట కోసి కళ్ళాల్లో ఆరబెట్టిన సమయంలో అకాల వర్షం కురవడంతో తడిసి ముద్దైన ధాన్యం రాసులు. అకాల వర్షం వల్ల ధాన్యం రాసులు తడిసినవని తెలుసుకున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వెంటనే రైతుల దగ్గరికి వెళ్ళి పరామర్శించారు. రాత్రి అంటే ఈరోజు 11, నిన్న 10వ తేదీ రాత్రి 2 గంటలప్పుడు మంచి పొద్దున పైన వర్షం పడింది. ఒక్క వెంకటాచలం మండలం ఆల్మోస్ట్ 80% 90% ధాన్యం అమ్మకాలు జరిగిపోయినాయి, లేదా వాళ్ళు స్టాక్ చేసుకున్నారు. పాపం ఇప్పుడు ఒక్కొక్క ఊర్లో 1000 పుట్లు. ఇప్పుడు పూడిపత్తి మోర్ దాన్ 1000 పుట్టీస్, ఇసుపాలెం 1000 పుట్లు, ఎగోమిట్ట, పూడిపత్తి 1000 మెట్ల పైన, నీరుపాలెం అంతా ఇంచు వెంకటాచల మండలం వరకు 8 నుంచి 10,000 పుట్లు ఆ పొదున వర్షం వల్ల తడిసినాయి. పాపం ఇప్పుడు వాళ్ళకి కూలీలు పెరిగిపోయినాయి. ఒకటి ఆరబెట్టాల, 2 ఆ కింద ఉండే బాగా తడిచిపోయినాయి, వాటికి రంగు మారుతాయి, ఈ రేటు తగ్గే అవకాశం. పాపం అడిషనల్ ఎక్స్పెండిచరు, ఆ రేటు తగ్గే ప్రమాదం, ఈ 2 వచ్చినాయి. అన్ఫార్చునేట్, అనుకోకుండా వచ్చిన వర్షం ఇది. దీనికి ఏం చేయాలా గవర్నమెంట్ తరఫున అనేది కూడా ఆలోచిస్తాం. అంటే అమ్ముడు పోని ధాన్యాన్ని ఏదైనా ఉప్పుడు బియ్యం కింద అమ్మే అవకాశం ఉందా, ఏం చేయాలో అధికారులతో మాట్లాడుతున్నాం, ఏం చేయాలో చేస్తాం. అన్నా, ఇంట్లోకి ఫర్నిచర్ తీసుకుందాం అనుకుంటున్నా, ఆఫర్స్ ఏమన్నా ఉన్నాయా? ఆఫర్స్ ఏం లేవు. అదేంటన్నా, పండగల టైము ఆఫర్స్ ఏమన్నా ఉంటాయి కదా? ఆఫర్స్ కాదు, మరింత స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి. 25 సంవత్సరాల అనుభవం కలిగిన అమ్మ ఫర్నిచర్స్ మాల్ వారి ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు. పండుగల సందర్భంగా మరింత స్పెషల్ ఆఫర్ తో ఫర్నిచర్ మేళా. ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్ ద్వారా 0% EMI ఫైనాన్స్ పొందవచ్చు. విచ్చేయండి ప్రపంచ స్థాయి ఫర్నిచర్ కోసం అమ్మ ఫర్నిచర్ మాల్, మినీ బైపాస్ రోడ్, మిలీనియం సబ్ స్టేషన్ దగ్గర, నెల్లూరు. కాల్ 8341870707.